సంవత్సరంలో మనం ప్రతి నెల మన ఫోన్కు రీఛార్జ్ చేసుకుంటున్నాం. మీరు ఎన్నిసార్లు రీఛార్జ్ చేసుకుంటున్నారో నేను అడిగితే మీ ఆన్సర్ 12 అని వస్తుంది. మీరు అలా అని సమాధానం చెప్తున్నట్లయితే అది తప్పులో కాలేసినట్టే. కానీ మనం ప్రతిసారి 13 నెలలు రీఛార్జ్ చేస్తున్నాం. ఎందువల్ల ఈ వీడియోలో వివరిస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపులం. ప్రతిసారి మనం మన ఫోన్కు రీఛార్జ్ చేయించుకుంటూనే ఉంటాం. మనం రీఛార్జ్ ఎప్పుడు చేపిస్తాము అని అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు? ప్రతి నెల చేపిస్తాము అని చెప్తారు. అదే సంవత్సరానికి ఎన్నిసార్లు చేయించుకుంటారు అంటే 12 సార్లు చేయించుకుంటారు అని మీరు ఆన్సర్ చెప్తారు. కానీ ఇది పొరపాటు. మనం ప్రతి నెల చేయించుకుంటాము, ప్రతి సంవత్సరము చేయించుకుంటాము. కానీ ప్రతి సంవత్సరము మనము 13 సార్లు రీఛార్జ్ చేసుకుంటాం అన్నమాట. నెలకు 30 రోజులు, సంవత్సరానికి 12 నెలలు, అంటే ఈ లెక్క సరిపోతుంది. కానీ టెలికాం రెగ్యులేటరీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మీరు రీఛార్జ్ చేసుకునే సమయంలో అది రీఛార్జ్ ఆప్షన్ అడుగుతుంది. 28 days మీకు రీఛార్జ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కానీ అక్కడ 30 రోజులు ఉండదు అనమాట. మనం కేవలం 28 రోజులకు ఒక్కసారి మాత్రమే రీఛార్జ్ చేసుకుంటాం. అంటే ప్రతి నెలలోనూ 2 రోజులు మనకు తగ్గిపోతుంది. అంటే సంవత్సరంలో 12 నెలలకు గాను 12 × 2 అంటే 24 రోజులు మనకు తగ్గిపోతాయి అనమాట. అంటే 365 daysలో మిగతా 24-27 days మనము రీఛార్జ్ చేసుకోము. ఆ మిగతా కాలానికి మనము అడిషనల్గా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. 365 రోజులు 28 రోజులు ఒక్కొక్కసారి చేసుకుంటే ఎన్ని నెలలు వస్తుంది? 13 నెలల పాటు వస్తుంది అన్నమాట. అంటే 12+1 13 సార్లు మనము మన ఫోన్కు రీఛార్జ్ చేసుకుంటున్నాం. ఎందువల్ల అంటే టెలికాం కంపెనీలు అలా వాళ్ళ బిజినెస్ పెంచుకుంటున్నారన్నమాట. ఇటీవలనే పార్లమెంట్లో సెంట్రల్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా ఏం చెప్పాడు అంటే, 30 రోజులకు ఒకసారి రీఛార్జ్ చేసుకునేలాగా ట్రాయ్ అనేది ఆదేశించాలి అని చెప్పారు. ట్రాయ్ కూడా ఆల్రెడీ టెలికాం కంపెనీస్కి చెప్పిందన్నమాట. ట్రాయ్ అనేది ఏమిటంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ ట్రాయ్ కంట్రోల్లోనే టెలికాం కంపెనీస్ అన్నీ ఉంటాయి. కానీ ట్రాయ్ చెప్పింది, ప్రభుత్వం చెప్పింది, కానీ టెలికాం కంపెనీలు మాత్రం ఆ పని చేయటం లేదు. ప్రతి సంవత్సరము 13 సార్లు ఈ వినియోగదారుల నుంచి, ప్రజల నుంచి ముక్కు పిండి 1 నెల అదనంగా వసూలు చేస్తున్నాయన్నమాట. సంవత్సరంలో అదనంగా 1 నెల పాటు మనము రీఛార్జ్ చేస్తున్నాము. ఈ విషయంపై మీరేమని కామెంట్ చేశారు? ట్రాయ్ అసలు ఈ తప్పును సరిదిద్దుకుంటుంది అనుకుంటున్నారా, లేకుంటే టెలికాం కంపెనీస్ను అదుపులో పెడుతుంది అని అనుకుంటున్నారా? మీరేమనుకుంటారు? ఇది సరైనదేనా కాదా? ఈ విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి మన టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.